హలో అందరికీ ఈరోజు అయితే వర్షం అయితే బాగా పడుతుందండి. వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. వర్షాలు పడుతున్నాయి, చల్ల చల్లగా ఉంది కదా. ఎదరు మొత్తం కూల్ అయినందుకు మాకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఏం తినాలని ఆలోచిస్తుంటే ఇన్స్టాగ్రామ్లోని మధ్యాహ్నం టైంలో ఇట్లా వీడియోస్ చూస్తుంటే నాకైతే ఈ రెసిపీ కనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ మధ్యన అందరు ట్రెండీగా ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చూస్తూ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నామని చాలామంది వీడియోస్ అయితే పెడుతున్నారు కదా. నేను కూడా అట్లానే చేశానండి. నాకైతే వర్షం పడుతున్నందుకు, క్లైమేట్ కూల్గా ఉన్నందుకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎగ్ పఫ్స్ అయితే వచ్చాయి. ఎగ్ పఫ్స్ ట్రై చేద్దాం ఇంట్లో. అంటే మా దగ్గర ఓవెన్ లేదు, కానీ నార్మల్గా ఫ్రై చేసి అయితే సేమ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎలా వచ్చిందో అలా అయితే ట్రై చేస్తున్నానండి. ఎట్లా వస్తుందో నాకైతే తెలీదు, కానీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుంది, సక్సెస్ అవుతుందని. నేనైతే అట్లా ఫ్లాప్ అవుతుంది ఖచ్చితంగా, కానీ ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీని ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ సన్నం కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అవి మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే వచ్చే వరకు చేసుకోవద్దు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. నార్మల్గా అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు వేసి వాటిని కూడా మంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అట్లానే కానీ సిమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఆనియన్ ఫ్రై చేసుకోవద్దు. మాడిపోతే మాత్రం అసలు దానికి ఉన్న టేస్ట్ అంతా అవుతుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి మనం తినే కారాన్ని బట్టి స్పైసీగా ఇంకా కారం పొడి, ఇంకా మన ఇంట్లో ఉండే మసాలాలన్నీ వేసేయాలి. మా ఇంట్లో ఉండే మసాలాలు అయితే అన్నీ వేసాను. ఇంకా మీరు కూడా కావాలనుకుంటే ఇంట్లో ఉండే మసాలాలు అన్నీ వేసేయాలి. దీనికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు, ఈజీగా ఉంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తారు కదా, ఫైనల్గా ఇట్లయితే ఫ్రై అయిపోయాలి. ఇంకా దీనికి మెయిన్గా అయితే ఎగ్ పఫ్ కదా చేసేది, ఎగ్స్ అయితే కావాలి కదా. నేనైతే ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇవైతే అంగన్వాడీ ఎగ్స్ అండి, అందుకే ఇట్లున్నవి చిన్న చిన్నగా. ఎందుకో మొత్తం ఎగ్స్ మొత్తం అట్లనే వచ్చావు, ఎందుకో తెలీదు. నేనైతే నీలం మొత్తం కరెక్ట్ రాలేదు. ఇంకా అంగన్వాడీ ఎగ్స్ కదా, ఎండాకాలం ఇచ్చారు, ఖరాబ్ అయిపోతాయి ఏమో అని చెప్పి ఇంకా మా బాబుకి అయితే పెట్టలేదు. ట్రై చేద్దాం, ఎగ్స్ ఉన్నవి కదా అట్లా అని ట్రై చేశానండి. చూడండి, ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని వాటి నుంచి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఇది అయితే ఆయిల్ పఫ్స్ ఫ్రై చేయడానికి, ఎగ్ పఫ్స్ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ వేడి చేస్తున్నాను. ఇదైతే మైదా పిండి అండి, గోధుమ పిండి కొంచెం కలిపి మైదా పిండి ఎక్కువ తీసుకొని చిన్న చిన్నగా చపాతీలాగా సన్నం చేసుకున్న తర్వాత సన్నం రౌండ్గా చేసుకున్నాను. ఫస్ట్ అయితే రౌండ్గా చేసుకున్నాక మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్ పఫ్స్ అంటే ఎట్లున్నాయో ఆ షేప్స్ చూస్తేనే కదా మనకు తిన్న ఫీలింగ్ వస్తుంది. మనం రౌండ్గా ఇంకా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు మనం తినడానికి కాబట్టి. ఇంకా నేనైతే ఎగ్ పఫ్స్ ఎట్లుంటావో అదే మోడల్ చేస్తున్నాను. ఇంకా స్లైడ్స్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ మంచిగా వస్తుందేమో. నేనైతే కింద ఒకటి పైన ఒకటి వేసి ఆనియన్ కర్రీ పెట్టేసి, ఇంకా పైన మధ్యలో ఎగ్ పెట్టి అక్కడిక్కడ పెట్టేసి చేశాను. ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. మరీ ఎక్కువగా అయితే ఆయిల్ ఏం ఫ్రై చేయనవసరం లేదు, తక్కువనే ఫ్రై చేయాలి. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ మా బాబుకి ఇచ్చేసాను. ఇంకా మా బాబు మా ఆయన ఇద్దరు కూర్చొని తింటుండ్రు. టేస్ట్ ఎట్లుందంటే టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. ఇంకా మస్తు హ్యాపీగా అనిపించింది, అంత కష్టపడి చేసినాను కదా, ఇంకా బాగుందని చెప్పినందుకు. ఇంకా చల్లగా వర్షం పడుతుంది, అవి కట్ చేస్తుంటే అయితే పొగలు వెళ్తున్నాయి. వేడివేడిగా చేసిన వెంబడే తిన్నారు. ఇంకా మేము కూడా అందరం ఇంట్లో ఒక్కొక్క ఎగ్ 2 అవుతుంది కదా, ఇంకా చేసుకొని మేమైతే అందరం 2 అయితే తిన్నాం. ఇంకా నేనైతే చూడండి లాస్ట్కు గార్లిక్ చేశాను దాన్ని. ఇంకా పైన మొత్తం ఇట్లా డెకరేట్ చేశాను నాకు వచ్చినట్టు సింపుల్గా పచ్చిమిర్చి దగ్గర. కానీ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నా ఛానల్ అయితే ముందుకు పోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో ఓపికగా చూసినందుకు. చూడండి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.